హలో గాయ్స్, ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజైతే సాక్షి న్యూస్ అయితే చూద్దాం, చాలా బాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే చూడండి, నేడు తెల్లవారుజామునే ప్రయోగం. నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి నేటి ఉదయం 5:43 గంటలకు జిఎస్ఎల్విలో F-10 ప్రయోగం కర్నూలు జిల్లాలో ప్రయోగం చూడండి. కర్నూలు జిల్లాలో పొద్దు ఉపగ్రహం వెళ్తున్నది, 5:43 గంటలకు వెళ్ళిపోయింది. చూద్దాం నెక్స్ట్. నేడు శ్రీశైలానికి అమిత్ షా రాక. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు శ్రీశైలం రానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుంటారంట. నెక్స్ట్. విరిగిపడ్డ కొండ చర్యలు. వాహనాలపై కొండ చర్యలు విరిగిపడడంతో హిమాచల్లో 10 మంది మృతి చెందారు. 30 మంది శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తుంది. వివరాలు 6వ పేజీలో ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్. నిర్భయ్ క్షిపణి పరీక్ష సక్సెస్. 1000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించేలా స్వదేశీ ఇంజన్తో రూపొందించిన నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ పరిశ్రమ ధైర్యంగా రిస్క్ చేయాలి. ఓకేనా. ప్రధాని మోదీ పిలుపు. ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని భరోసా. మిగతా సమాచారం 13వ పేజీలో ఉన్నది, చూద్దాం. నెక్స్ట్. ఏనుగమ్మ ఏనుగుల రక్షకులుగా పేరు పొందిన సంగీత అయ్యర్పై కథనం. ఏనుగమ్మ ఈమె ఏనుగ రక్షకురాలుగా చూడండి. మెయిన్ హెడ్లైన్. పాఠశాలలు ప్రారంభించడం తప్పనిసరి అని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు ఈరోజు. నెక్స్ట్ చూడండి. కరోనా వైరస్ ప్రభావం పరోక్షంగా విద్యారంగంపై తీవ్ర స్థాయిలో ఉందని, భారత్లో కోట్ల మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానివేయడంతో వారి చదువు బాగా దెబ్బతింది అని, కరోనా ఉందని పిల్లల్ని 4 గోడల మధ్య ఉంచితే దీర్ఘకాలంలో వారిలో శారీరకంగా గాను, మానసికంగా గాను, మేధోపరంగా గాను సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అందుకు జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలు ప్రారంభించడానికి ప్రభుత్వమే ప్రాధాన్యం ఇవ్వాలి అని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గారు అన్నారు. మిగతా సమాచారం అయితే ఈ యొక్క WHO చీఫ్ అయితే సైంటిస్ట్ వారి యొక్క పిల్లలు చదువు పాడైపోతుందని, నెక్స్ట్ ఆ యొక్క ఆమె ముందుగా అంతా ఆలోచించి ఈ యొక్క బాగానే ఉంది. అందుకు చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు స్కూల్స్ ప్రారంభించాలని. నెక్స్ట్ చూడండి. టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్తో ఆగిన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ చూడండి. నిక్షిప్తం ఆరోగ్యం నిక్షేపం. చూడండి. డిజిటలైజ్ ఆరోగ్యశ్రీతో ఆధార్ లింకింగ్ ఉండాలి అంట. ఏపీ డిజిటల్ హెల్త్పై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చూడండి. ఇక్కడ చూడండి. కార్డుపై QR కోడ్తో స్కాన్తో ఆరోగ్య చరిత్ర సమస్తం లభ్యం. ఆధార్ లేదా ఆరోగ్యశ్రీ ఏది చెప్పినా
చిటికెలో వివరాలు, గగర్ బీపీ, బ్లడ్ గ్రూప్ తదితరాలన్నీ రికార్డులు నిక్షిప్తం చేస్తారు. నెక్స్ట్ చూడండి, గ్రామం యూనిట్గా వ్యాక్సినేషన్, గ్రామం అంతా ఒక యూనిట్గా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చూస్తున్నారు. కోవిడ్పై ఉన్నత స్థాయి సమీక్ష సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. టీచర్లతో సహా స్కూళ్ళ సిబ్బందికి టీకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 18 సంవత్సరాల నుండి 44 ఏళ్ల వారికి కూడా ఇచ్చేలా కార్యాచరణ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ అనంతరం పరిస్థితులపై శాస్త్రీయంగా విశ్లేషించారు. టీచర్లకు తొలి డోస్ టీకాలు 100% పూర్తయ్యాయంట. నెక్స్ట్ చూడండి, సన్నాహకాలు మాత్రమే చేస్తాం. చూడండి, సీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డు కమిటీతో ఈఎస్సి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం చర్యలతో శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందంట. నెక్స్ట్, దీనివల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించలేదని దుస్థితి వచ్చిందంట. దీనివలన రాయలసీమకు గాను, నెల్లూరు జిల్లా గాను, నెక్స్ట్ ప్రకాశం జిల్లా గాను నెక్స్ట్ సాగునీరు అందించలేకపోతున్నాం. చూద్దాం. అలాగే చెన్నై నగరానికి తాగునీరు అందించలేకపోతున్నామంట. మన పక్కనున్న తమిళనాడులో చెన్నైకి తాగునీరు అందించలేకపోతున్నామంట. నెక్స్ట్, కృష్ణా బోర్డు కేటాయించిన నీటి కేటాయింపుల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం బోర్డు నిర్ణయించిన కేటాయింపు మేరకే రాయలసీమకు ఎత్తిపోతల పథకంగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించలేదని స్పష్టీకరణ. నెక్స్ట్, రాష్ట్ర అధికారులు తెలిపిన వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా ఎన్జీటీకి నివేదిక ఇస్తామన్న కమిటీ అంట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, పార్లమెంటు నిరవధిక వాయిదా. చూడండి, కేవలం 21 గంటల పాటు జరిగిన లోక్సభ సమావేశాలు అంతరాయాలపై లోక్సభ స్పీకర్ ఆవేదన చెందడం జరిగింది. చర్చలే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయన్న ఉద్ఘాటన. సభ్యులపై తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు కంటతడి పట్టారంట. నిద్రలేని రాత్రి గడిపానని ఆవేదించారంట. ఇక లోక్సభలో అయితే సమావేశాలు గందరగోళం అయ్యాయంట. ఈ యొక్క స్పీకర్ అయితే నోటి తడబడ్డారంట. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లోక్సభ సమావేశాలను నిర్వహించుతాడు. అక్కడ అంతరాయం జరిగింది. ఆ యొక్క సభలో ఎవరంటే వాళ్ళు చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎగుమతుల కోసం ఉత్పత్తి. మనం ఎగుమతి చేయాలంటే మనం ఉత్పత్తి చేయాలి. ఇక్కడ 5 ఏళ్లలో రెట్టింపు చేసేలా సరికొత్త ప్రచారం. సీఎం అధ్యక్షతన స్టేట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ. జిల్లాల వారీగా ఎక్స్పోర్ట్ హబ్లు, సిఐఐ సదస్సుల మంత్రి మేకపాటి గౌతమ్ గారు చెప్పారు. ఈ విధంగా మనం ఉత్పత్తి చేస్తేనే ఎగుమతి చేయగలమని మేకపాటి గౌతమ్ గారు తెలియజేశారు. నెక్స్ట్ చూడండి, వెన్న నుంచి కమిషన్లు పిండారు. చూడండి, విజయ డైరీకి చెదలు పట్టిస్తున్న చైర్మన్ చలసాని. మన విజయ డైరీకి చెదలు పట్టిస్తున్న చైర్మన్ చలసాని అయితే చూద్దాం. అవసరం లేకపోయినా 2500 టన్నుల వెన్న కొనుగోలు చేయడం జరిగింది. ముందు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అద్దె కడుతున్న వైనం. స్టోరేజ్లో నిల్వ ఉంచి దానికి కూడా అద్దె కడుతున్నారంట. 1500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి. 1500 టన్నులు వెన్న అయితే మిగిలిపోయే పరిస్థితి అయితే ఉన్నది ప్రస్తుతం. అనామక సంస్థల నుంచి పాల పౌడర్ కొనుగోలు చేయడం జరిగింది. పాల పౌడర్ని అయితే అనేక రకాల పరిశ్రమల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, డబుల్ దమ్ము శక్తివంతమైన ట్రాక్టర్ అదిరిపోయే ఆఫర్ అంట. చూడండి, ఆకర్షణీయంగా ఉంది ఈ యొక్క ట్రాక్టర్ అయితే. చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఇదం జగద్గురు. ఇక్కడ చూడండి కావాలంటే ఈరోజు సూచించిన నేటి గుడ్లు చికెన్ వైజాగ్ జోన్ ధరలు చూద్దాం. ఇవ్వద్దు గుడ్ల రిటైల్లో ఫారం దగ్గర అయితే లైవ్ బోర్డ్ 110 రూపాయలు అయితే ఉండడం జరిగింది. డజన్ వచ్చి రిటైల్ లైవ్ బోర్డులో 132 రూపాయలుగా ఉన్నది. డాస్కర్ స్కిన్తో అయితే 191 రూపాయి, స్కిన్ లెస్ అయితే 218 రూపాయలు ఉన్నది ఒక కేజీ. వినియోగదారులు శ్రేయస్సు దృష్ట్యా జారీ చేయడమైనది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి కావాలంటే ఇక్కడ చూడండి. చూడండి విశాఖపట్నం క్లుప్తంగా వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవం వాయిదా వేయడం జరిగింది. అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహించడం జరిగింది. సాక్షి అమరావతి వైఎస్ఆర్ లైఫ్ టైం వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు ప్రధానోత్సవం వాయిదా పడింది. ఈ నెల 13 నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయసు వారు ఉండటంతో పాటు 150 మందికి మించి ఎక్కడ ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల నేపథ్యంలో అవార్డుల ప్రధానోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. 16న గన్నవరంలో నాడు నేడు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, సీఎం పర్యటన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతున్నారు గన్నవరం కాడ. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపించి నాడు నేడుకు సంబంధించిన విధి విధానాలతో పాటు సాఫ్ట్వేర్ను కూడా తీసుకెళ్లిందని తెలిపారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాలో గన్నవరంలో నాడు నేడు 2వ విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు మంత్రులు సురేష్ కురసాల కన్నబాబు గారు, నెక్స్ట్ పినిపే విశ్వరూప్, చల్లుబాయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ గారు, నెక్స్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిని రఘురామ్ గారు నెక్స్ట్ బుధవారం గన్నవరం వచ్చారు. జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్ గారు, నెక్స్ట్ ఎస్పీ ఎం రవీంద్రనాథ్ గారు, నెక్స్ట్ గన్నవరం ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు గారు, నెక్స్ట్ తదితరులు పాల్గొనడం జరిగింది యొక్క దీంతో. నెక్స్ట్ చూడండి, ఏపీలో 1869 పాజిటివ్ కేసులు. ఒక రోజులోనే ఏపీ వ్యాప్తంగా 1869 కేసులు నమోదు కావడం జరిగింది. చూడండి, అమరావతి రాష్ట్రంలోని గడిచిన 24 గంటల్లో 71,030 టెస్టులు చేయగా 1869 మందికి పాజిటివ్గా నిర్ధారణ అవ్వడం జరిగింది. ఒక్కరోజే 2,316 మంది కోలుకోగా 18 మంది మృతి చెందడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,53,82,763 టెస్టులు చేశారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,87,051 చేరింది. వీరిలో 19,55,052 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 13,582కి చేరాయి. ఇంకా యాక్టివ్ కేసులు 18,417 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మొదటి డోస్ 86.60% మందికి అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాలోని వేయడంగాను జరిగింది. చూడండి, ఇక్కడ అమరావతి రాష్ట్రంలో 45 ఏళ్ళు నిండిన వారు ఆగస్టు 10వ తేదీన వరకు 86.6 వేయించుకున్నారు. నెక్స్ట్ చూద్దాం,
నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావడం జరుగుతుంది. చూడండి అక్కడ అమరావతి, కర్నూలు జిల్లా సెంట్రల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు గురువారం శ్రీశైలం రానున్నారు. మధ్యాహ్నం 12:40 నుంచి 1:40 గంటల మధ్య ఆయన కుటుంబ సభ్యులతో భ్రమరాంబదేవి మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకున్నారంట. దర్శనానంతరం భ్రమరాంబిక గెస్ట్ హౌస్కు చేరుకొని భోజనం చేస్తారంట. అనంతరం 2:40 శ్రీశైలం నుంచి బయలుదేరుతారని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. వెంకట కోటేశ్వరరావు గారు బుధవారం తెలిపారు. అమిత్ షాకు ఆలయంలోని రాష్ట్ర దేవాదాయ శాఖ తరపున స్వాగతం పలికేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ గారు బుధవారం రాత్రి శ్రీశైలానికి బయలుదేరి వెళ్ళారు. నెక్స్ట్ అండి, వెన్న నుంచి కమిషన్ పిండారు. అప్పుడైతే చూసాము, చూడండి విజయ డైరీ గురించి చదవండి. విజయ డైరీ చెదలు పడేస్తున్న చైర్మన్ చలసాని గారు అవసరం లేకపోయినా 2,500 టన్నుల వెన్ననైతే కొనుగోలు చేయడం జరిగింది. అవసరమే లేదైతే వెన్న, అయినా కానీ 2,500 టన్నుల వెన్ననైతే కొనుగోలు చేయడం జరిగింది వీరు. నెక్స్ట్, కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అద్దె కడుతున్న వైనం. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచి దానికి అద్దె కడుతున్నారు. అనవసరం ఇది. 1,500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి ఉంది ప్రస్తుతం. 1,500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నది. అనామక సంస్థల నుంచి పాల పౌడర్ కొనుగోలు చేయడం జరిగింది. అనేక రకాల పరిశ్రమల నుంచి గాను ఒక పాల పౌడర్ అయితే కొనుగోలు చేయడం గాను జరిగింది. ఇక్కడ చూడండి, నేడు తెల్లవారుజామునే ప్రయోగం చేయడం జరిగింది శ్రీహరికోట. చూడండి, ప్రయోగంగాను చేయడం జరిగింది శ్రీహరికోట, సూలూరుపేట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ GSLV F-10 ప్రయోగించేందుకు బుధవారం వేకువజామున 3:43 గంటల కౌంట్డౌన్ ప్రారంభించడం జరిగింది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ బుధవారం బెంగళూరు నుంచి వస్తూ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శివన్ దర్శించుకున్నారు. అనంతరం షార్క్ చేరుకొని కౌంట్డౌన్ ప్రక్రియ పరిశీలించారు. బుధవారం ఉదయం 6 నుంచి రాకెట్లోని రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టి మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి చేశారు. అనంతరం రాకెట్కు 4 వైపులా ఉన్న ద్రవ ఇంధన స్ట్రాపాన్ బ్లోస్టర్లను 40 టన్నుల చొప్పున ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. రాత్రికి రాకెట్కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్లను నింపి ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టారు. ఇవన్నీ పూర్తయ్యాక గురువారం ఉదయం 5:43 ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. షార్క్ కేంద్రం నుంచి 49వ ప్రయోగం అంటే ఇది. GSLV Mark II సిరీస్లో 14వ ప్రయోగం ఇది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే క్రయోజనిక్ ఇంజన్లతో చేస్తున్న 8వ ప్రయోగం ఇది. నెక్స్ట్, ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి. ఉత్తర కోస్తా మీదుగా ఒక ఉపరితల ద్రోణి అయితే ఉన్నది. సాక్షి విశాఖపట్నం, జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందంట. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని ఇప్పటి వరకు నైరుతి నుంచి వాయుద్రవం మీదుగా వీచిన గాలులు నేటి నుంచి దిశ మార్చుకొని నైరుతి నుంచి ఈశాన్యం మీదుగా వీచే అవకాశాలు ఉన్నాయంట. ఫలితంగా వాతావరణంలోని మార్పులు రానున్నాయి. ఎండ తీవ్రత క్రమంగా తగ్గనుంది. బుధవారం మాత్రం ఎండలు తారెత్తించాయంట. అనేక చోట్ల సాధారణంగా 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంట. గురువారం కూడా ఎండలు ఇదే రీతిలో ఉండే అవకాశం ఉంది అని, ఇదిలా ఉండగా ఈ నెల 16న
కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రంగాను వెల్లడించింది. దీని ప్రభావంతో 16 నుంచి వర్షాలు జోరందుకునే సూచనలు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా రాయలసీమలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. చూడండి, కూర్చోండి. రాష్ట్రానికి చేరిన 5 లక్షల కోవిషీల్డ్ డోసులు. గన్నవరం రాష్ట్రానికి 5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ డోసులు వచ్చాయంట. పూణేలో సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన ఈ వ్యాక్సిన్ డోసులను ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం రాత్రి 8:40 గంటల గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అనంతరం రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో వీటిని భద్రపరిచారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు 13 జిల్లాలకు గాను పంపిణీ చేస్తారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ పాలపొడి కొనుగోలులో కమిషన్ల పర్వం. పాలపొడి కొనుగోలులోని ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించి కమిషన్లు దండుకుంటున్నారు. సహకార రంగంలో ఉన్న అమూల్ వంటి పెద్ద సంస్థల నుంచి గతంలో పౌడర్ వెన్న కొనేవారంట. ఆంజనేయులు చైర్మన్ అయ్యాక పెద్ద సంస్థల నుంచి నామమాత్రంగా కొంటూ ఎక్కువ భాగాన్ని నాసిరకం సరుకు ఇచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి కొంటున్నారంట. హర్యానా ఫుడ్స్, బోయ్ బాబా, స్టెర్లిన్ ఆగ్రో, మధు డైరీస్ వంటి సంస్థల వద్ద వీటిని కొనడం అంటే నాణ్యతకు తిలోదక్కాల్సినట్లే. కానీ కమిషన్లు భారీగా ఉండటంతో చైర్మన్కు అవే పెద్ద సంస్థలుగా కనబడుతున్నాయి. కమిషన్ల కుక్కురీతి వల్ల విజయ బ్రాండ్ నష్టపడుతుందని రైతులు వాపోతున్నారు. విజయ పాల నాణ్యత విజయపాల నాణ్యత తగ్గిపోవడానికి ఇవే కారణాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత పాలక వర్గాన్ని సాగనంపకపోతే విజయ డైరీ పరువు గంగలో కలిసిపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ఇక్కడ తుమ్మల చంద్రశేఖరరావు గారు ప్రమాణం చేస్తున్న మంత్రులు పేర్ని కోడలి తదితరులు ఉన్నారు. ఇక్కడ మంత్రి కోడలి నాని గారు. నెక్స్ట్ కమ్మ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా తుమ్మల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సన్నాహాలు మాత్రమే చేశాం. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను పరిశీలిస్తున్న కృష్ణా బోర్డు బృందం సభ్యులు ఇక్కడ చూడండి పరిశీలిస్తున్నారు. ఈ యొక్క కృష్ణా బోర్డుని పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ అలైన్మెంట్ రద్దు చేయడం జరిగింది. కృష్ణా బోర్డు కమిటీని జనవరుల శాఖ రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, పులిచింతలను పరిశీలించిన నిపుణుల కమిటీ. చూడండి, ఇక్కడ పులిచింతల ప్రాజెక్టులను పరిశీలిస్తున్న అధికారుల బృందం మరోసారి పరిశీలిస్తాం. చూడండి, 23 గేట్లలో సాంకేతికంగా సమస్యలు లేవని నిర్ధారించడం జరిగింది. కాంక్రీట్ స్టీలును పరీక్షలకు పంపాలని నిర్ణయించడం జరిగింది. పరీక్షల ఫలితాలు ఆధారంగా మరోసారి ప్రాజెక్టు పరిశీలనకు చేయడం జరిగింది. అనంతరం ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఇంటర్ విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆన్లైన్ ప్రవేశాలు 2021-2022 విద్యా సంవత్సరం 13/8/2021 నుండి ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీమ్. చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. నెక్స్ట్ ఆన్లైన్ ప్రవేశాల ప్రత్యేకతలు చూద్దాం. 2021-22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కొరకు ఇంటి వద్ద నుండి దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండాలి. నెక్స్ట్ www.bieapgovernment.in వెబ్సైట్ ద్వారా అతి తక్కువ సమాచారంతో ఎటువంటి సర్టిఫికెట్లు అప్లోడ్ చేయని అవసరం లేకుండానే ప్రవేశం పొందే సౌకర్యం ఉన్నది. నెక్స్ట్ చూడండి, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల అమలు, పారదర్శకంగా సీట్ల కేటాయింపు, బాలికలకు 33% రిజర్వేషన్ అయితే ఉన్నది. మీకు నచ్చిన కళాశాలలు, గ్రూపులు ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా అయితే ఉండడం జరిగింది. సీట్ల కేటాయింపు పూర్తి కాగానే వెబ్సైట్ నందల అడ్మిషన్ లెటర్తో విద్యార్థికి నేరుగా కళాశాల నిర్ణీత రుసుము చెల్లించి ప్రవేశాన్ని ధృవీకరించుకోవాలి అంట. నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ లేదా విద్యార్థుల సమీపంలో గల జూనియర్ కళాశాల నందలి హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి, దరఖాస్తు చేసుకునే విధి విధానాలను సూచించే యూజర్ మాన్యువల్ బోర్డ్ వెబ్సైట్ నందు లభించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, కళాశాలలో గల మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల ఫోటోలను ముందుగా పరిశీలించుకునే ఏర్పాట్లు చేయడం జరిగింది. నెక్స్ట్, అందుబాటులోనున్న ఏ విధానం ద్వారా అయినా నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్పే అప్లికేషన్ ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. గ్రూప్ మార్చుకునే విద్యార్థులకు నియమిత సమయంలో స్లైడింగ్ సదుపాయం కలుగుతుంది. మొదటి దశలో అడ్మిషన్ పొందని విద్యార్థులకు మిగిలిన ఖాళీలతో రెండవ దశ అడ్మిషన్లు. చూడండి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, కళాశాల స్థాయిలో హెల్ప్ లైన్ సెంటర్ల ఏర్పాట్లు. చూడండి, విద్యార్థుల సమగ్ర వికాసం ఇంటర్ విద్యా మండలి ఆశయం. చూడండి, డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు. ఇవ్వకు చూడండి, శ్రీ వి రామకృష్ణ గారు IRS కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆంధ్రప్రదేశ్. విద్యార్థుల తల్లిదండ్రులు వదంతులను నమ్మకండి, నిజ నిర్ధారణ ఇంటర్ విద్యా మండలిని సంప్రదించండి. కొంచెం మీకు సంప్రదించాల్సిన నెంబర్లు అయితే ఇక్కడ ఉన్నది. వెబ్సైట్ కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ. వాట్సాప్ నెంబర్ అయితే 9391282578 మెయిల్ ఐడి అయితే కూడా జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ అయితే కూడా ఉంది. టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఎప్పుడైనా కాల్ చేయవచ్చు, వాళ్ళు రెస్పాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, బీహార్లో హనీమూన్ ముగిసినట్లనట. నెక్స్ట్ చూడండి, సోషల్ మీడియాలో రాజకీయ బంధాలు. చూడండి, తెలుగు రైతుల శోభ అంట. నెక్స్ట్ చూడండి, ఒలింపిక్స్ చెబుతున్న పాఠాలు ఏం చెబుతున్నాయంటే, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న పలువురు భారత అథ్లెట్లు పేద కుటుంబాలకు చెందిన వారి అందరూ మారుమూల ప్రాంతీయులు. స్థానిక పోటీల్లో వచ్చిన నగదు బహుమతులతో కుటుంబాలను ఆదుకోవడానికి ఆటలను వచ్చిన వారి తల్లిదండ్రుల దృష్టి ఉద్యోగ ఆధారిత కోర్సులు, శిక్షణపై ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఒలింపిక్స్ మన దేశ దశాబ్ద రికార్డు బాగాలేదు. టోక్యో పథకాలతో సహా మన క్రీడా చరిత్రలో 35 ఒలింపిక్ పథకాలే. ఆగస్టు 5న
పురుషుల హాకీ జట్టు 5-4తో జర్మనీని ఓడించి కౌన్సిల్ గెలిచినప్పుడు మన మాధ్యమాలలో అతిశయోక్తులు, ఆనందాలు కనిపించాయి. 40 ఏళ్లలో హాకీలో మనం సాధించిన ఏకైక పథకం ఇది. ఒలింపిక్స్ క్రీడాకారులు భిన్న పద్ధతులతో ఆడతారు. మన అథ్లెట్లు ఆట చివరి క్షణాల్లో ఒత్తిడిని నివారించుకోలేక బాధపడుతున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనే వారి స్వభావాన్ని మెరుగుపరచాలి. ఓటమి భయం తొలగించాలి. మొట్టమొదట క్రీడా మంత్రిత్వ శాఖ 6 ఏళ్లలో 83 కోట్ల స్కాలర్షిప్లు, ఒలింపిక్స్ అర్హత సాధనకు 24 కోట్లు పంచనుంటుంది. టార్గెట్ ఒలింపిక్స్ సోడియం స్కీమ్ మీద అథ్లెట్లకు 50,000 జీతం, విదేశీ శిక్షణ, క్రీడా పరికరాలు ఇస్తున్నారు. కానీ మరింత మంది క్రీడాకారులు రాణించాలంటే ఇవి మాత్రము కాను చాలవు వీరికి. పల్లెల్లో పాఠశాలలన్నీ మెరుగుపరచాలి. కళా క్రీడా విద్యలన్నీ ప్రోత్సహించాలి. బడి స్థాయి నుండి పిల్లల ప్రావీణ్యత, సృజనశీలత కానీ క్రీడా ప్రతిభలను పసిగట్టి ప్రోత్సహించాలి. సంగారెడ్డి హనుమంతరెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెషన్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు. మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే చూద్దాం. చూడండి, పార్లమెంటు నిరవధిక వాయిదా. పార్లమెంటు వాయిదా వేయడం జరిగింది. సభ్యుల తీరుపై వెంకయ్యనాయుడు కంటతడి పట్టారు ఈయన. నెక్స్ట్ ఆగస్టు 20 నుంచి ఎన్డిఎస్ అడ్మిషన్లు. ఆగస్టు 20 నుంచి అయితే ఎన్డిఎస్ అడ్మిషన్లు ప్రక్రియ మొదలవుతుంది. నీట్ ఎన్డిఎస్ అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు 20 నుంచి ప్రారంభించి అక్టోబర్ 10కి ముగిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్డిఎస్ పరీక్ష గత ఏడాది జరగాల్సిన 2020 డిసెంబర్ 30 ఫలితాలు వెలువడ్డాయి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదని పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ వికాస్ ప్రశ్నించారు. జూలై 29న వైద్య విధానంలో ఓబీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కౌన్సిలింగ్ ఎప్పుడు చేపడతారో చెప్పాల్సిందిగా కోర్టు కోరగా ప్రభుత్వం ఈ మేరకు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎంతో బాధపడ్డాం ఓం బిర్లా. నెక్స్ట్ చూడండి, పాఠశాలలు ప్రారంభించాల్సిందే అని. నెక్స్ట్ కూడా చూడండి, హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో కొండ చర్యలు అయితే విరిగిపడడం జరుగుతుంది ప్రస్తుతం. నెక్స్ట్ చూడండి, ఇంకా ఫ్యామిలీ ఈ యొక్క నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం అంట. ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. గర్జనకి సంగీత అయ్యర్, గజరక్షకి సంగీత అయ్య గారు ఉన్నారు. చూడండి, ఇక్కడ నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. చూడండి, ఏనుగమ్మ ఏనుగు, బాల్యం ఏనుగుతో మొదలవుతుంది అంట. తాతలు నానమ్మలు వైపు మీద పిల్లలను కూర్చోబెట్టి ఏనుగాట ఆడతారంట. ఏనుగులను విఘ్నేశ్వరుడిగా పూజించుకుంటామంట. కానీ ఏనుగుల గురించి పట్టించుకుంటున్నామా ప్రస్తుతం? మీరే చెప్పండి. ప్రపంచంలో 40,000 ఆసియా ఏనుగులు ఉంటే వాటిలో దాదాపు 27,000 మన దేశంలో ఉన్న ఏనుగులు. వీటిలో మగ ఏనుగుల శాతం దారుణంగా పడిపోయిందంట. వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వాటిని బంధించి పెట్టే సంస్కృతి ఉంది. అవన్నీ ఏనుగుల స్వేచ్ఛను హరించేవి అంటారు. సంగీత అయ్యర్ ఏనుగుల రక్షకురాలిగా పేరు పొందిన సంగీత ఏనుగుల కోసం ఎన్నో పోరాటాలు చేసే ఏనుగమ్మ అయ్యారు. ఆమె తీసిన 26 భాగాల డాక్యూ సిరీస్ నేడు టీవీలో టెలికాస్ట్ కానుంది. చూడండి, ఏనుగమ్మ అంట. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ సైబర్ క్రైమ్స్ అయితే ఉన్నది, పెళ్ళికలా ముంచేస్తుందంట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏనుగులు.
ఈ యొక్క ఏనుగులు అయితే బంధించడం జరుగుండదు. చూడండి అక్కడ చూడండి, బాగా ఒకసారి గమనించండి. ఏనుగులు చూడండి, ఇక్కడ ఒక టిప్పర్లు అయితే బంధించడం జరిగింది. ఇక్కడ చూడండి గొలుసులు అయితే ఇక్కడ కట్టివేయడం జరుగుతున్నది చూడండి ఇక్కడ అది. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేడంటే పేడే కాదు చూడండి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ భవిత మీకు ఉద్యోగ సంవత్సరం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యా ఉద్యోగ సంవత్సరం చూడండి, ఉద్యోగ సంవత్సరం అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ పాల్కడ్లో 21 ట్రైనీలు ఉన్నాయి. కేరళలో పాల్కడ్లో ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రతిపాదన ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య 21 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పోస్టుల వివరాలు ట్రైన్ ఇంజనీర్ కానీ, నెక్స్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ కానీ, ట్రైనీ ఇంజనీర్ కానీ, నెక్స్ట్ కమర్షియల్ కానీ, నెక్స్ట్ ట్రైన్ డ్రాఫ్ట్స్ కానీ, నెక్స్ట్ అమెరికన్ ఇంజనీరింగ్ కానీ ఉన్నది. కూడా వారి యొక్క క్వాలిఫికే అర్హత అయితే చూద్దాం. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్, డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే ఉండాలి. వయస్సు పోస్టులను అనుసరించి 1/7/2020 నాటికి 25 నుంచి 27 ఏళ్ళు మించకుండా ఉండాలి. జీతం పోస్టులను అనుసరించి నెలకు 9,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. దరఖాస్తు విధానం వచ్చి చూద్దాం. ఆఫ్లైన్ ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ వర్చువల్ ఆఫీసర్ ఇన్స్టిట్యూట్మెంట్ లిమిటెడ్ కెంజికోడ్ పాల్గొనడం సంప్రదించవచ్చు. వీరికి చిరునామాకి అయితే పంపించవచ్చు, మెయిల్ అయితే పంపించవచ్చు. నెక్స్ట్ దరఖాస్తు చివరి తేదీ 15/8/2021. నెక్స్ట్ చూడండి, WHO డెహ్రాడూన్లో 74 ప్రాజెక్ట్ వర్చువల్ పోస్టులు ఉన్నాయి. చూడండి నెక్స్ట్ నిట్ మేఘాలయలో 10 ఫ్యాక్టరీ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి అదేవిధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, IIT IMSలి ధనాబ్లో 73 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. జూనియర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, 73 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎయిర్ ఇండియాలో ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్లో 18 అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులు ఉన్నాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ EISL ఒప్పంద ప్రతిపాదన అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 18 ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ వివరాలు అకౌంట్స్ ఆఫీసర్స్, అకౌంట్స్ అసిస్టెంట్స్ అయితే కావాలి. అకౌంట్స్ ఆఫీసర్స్ చూద్దాం. వీళ్ళకి అర్హత ఏమంటే ఇంటర్ చార్టర్డ్ అకౌంట్ కానీ, ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కానీ, నెక్స్ట్ MBA కానీ, ఫైనాన్స్ అయితే ఉత్తీర్ణం ఉండాలి. వయసు అయితే 1/8/2021 నాటికి 30 ఏళ్ళు మించకూడదు. జీతం నెలకి 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు వాళ్ళు. అకౌంట్ అసిస్టెంట్ అయితే చూద్దాం. అర్హత గ్రాడ్యుయేషన్ కామర్స్ ఉత్తీర్ణులు ఇవ్వాలి. వయసు 1/8/2021 నాటికి 28,000 మించకూడదు. జీతం నెలకి 25,000 రూపాయలకు చెల్లిస్తారు. ఎంపిక విధానం వర్చువల్ ఇంటర్వ్యూ, చూడండి ఇక్కడ పని ప్రదేశం ఎక్కడంటే హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ, ముంబై. ఒక దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు AISL పర్సనల్ డిపార్ట్మెంట్, 2nd ఫ్లోర్, CRS బిల్డింగ్, సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్, అరవింద్ మార్గ్, న్యూఢిల్లీ 110003 చిరునామాకు మీకు ఈమెయిల్ అయితే పంపించవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 23/8/2021. చూడండి నెక్స్ట్ చూడండి, TSDE సెట్ 2021. చూడండి, తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం TSDE 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. TSDE ద్వారా తెలంగాణ రాష్ట్రంలో డైట్స్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, DLD డిప్లొమా ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, DPS కోర్సుల ప్రవేశం లభిస్తుంది.
ఈ ఏడాది ఆన్లైన్లో విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో TSDE సెట్ 2021కి అర్హతల పరీక్షా విధానం సిలబస్ విశ్లేషించడం ప్రవేశ పరీక్ష. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ చూడండి, బిజినెస్ పేపర్ అయితే చూద్దాం. ఈరోజు పరిశ్రమ ధైర్యంగా రిస్క్ చేయాలి. రిస్క్ ఉండాలి. ఏ ఒక్క పని, ఏ ఒక్క పరిశ్రమలో రిస్క్ లేకుండా ఏ పని ఉండదు. చూడండి, ఇక్కడ కావాలంటే మీరే ఈ ఏడాది ఎయిర్ ఇండియా 10 సంస్థల అమ్మకం. ఈ సంవత్సరం ఈ ఏడాది ఎయిర్ ఇండియా 10 సంస్థలను అమ్మకం పెట్టబోతున్నారు. దీపం కార్యదర్శి ఫౌండేషన్ కోవిడ్ పరమైన అవాంతరాలను అధిగమించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ మళ్ళీ పట్టాలెక్కింది. మార్చి ఆఖరు నాటికి 10 సంస్థలను ప్రైవేటీకరించడం పూర్తి పెట్టుబడులు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం కార్యదర్శి తోహిన్ ఖాన్ ఫౌండేషన్ CII సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎయిర్ ఇండియా, BPCL, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, BEML, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తదితర 10 సంస్థల విక్రయం ఈ ఏడాది పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యాజమాన్యం నియంత్రణ చేతులు మారిన పక్షంలో ఆయా సంస్థలకు మెరుగైన వాల్యుయేషన్ లభించడానికి ఫౌండేషన్ వివరించారు. ఎయిర్ ఇండియా తదితర సంస్థల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం మదింపు ఆర్థిక బిల్లును ఆహ్వానించే దశలో ఉందని పేర్కొన్నారు. దాదాపు 6 లక్షల కోట్ల విలువైన చేసే మౌలిక సదుపాయాల ఆస్తుల మానిటైజేషన్, విక్రయం లేదా లీజుకి ఇవ్వడం వంటివి ప్రణాళికలు ఖరారు చేయడంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతుందని ఫౌండేషన్ తెలిపారు. చూడండి, ఈయన నెక్స్ట్ WHO 1600 కోట్లు పెట్టుబడులు. చూడండి, ఇక్కడ ఈ న్యూఢిల్లీలో అంతర్జాతీయ కౌన్సిలింగ్ సంస్థ WHO భారత్ వచ్చే 5 ఏళ్లలో 1600 కోట్లు వరకు పెట్టుబడి చేయనట్లు బుధవారం ప్రకటించడం జరిగింది. చూడండి, రెన్యూ పవర్ చేతికి అంటే హైడ్రో ప్రాజెక్ట్ అంట. చూడండి, ఇక్కడ సెన్సెక్స్ మైనస్ నిఫ్టీ ప్లస్. సెన్సెక్స్ అయితే పడిపోవడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అయితే బాగా పెరిగింది. చూడండి, 2 ఇది అయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిలియన్ రూపాయల్లో ముంబై బంగారం వచ్చి ఈరోజు అయితే 46,328 స్వచ్ఛంగా. బంగారం 46,142 ఉన్నది స్వచ్ఛత. వెండి కిలో 62,850 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కోడి గుడ్ల ధరలు అయితే ఇక్కడ చూడొచ్చు మనం. హోల్సేల్ నెక్లో 100 రూపాయలు. ఇక్కడ చూడండి, 100 కోడు 12/8/2021 ఈరోజు సంబంధించిన సమాచారం. విశాఖలో 425 రూపాయలు గుడ్డులు. చిత్తూరులో 453 రూపాయలు. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 395 రూపాయలు. నెక్స్ట్ విజయవాడలో 405 రూపాయలు. రిటైల్ ధర డజన్ వచ్చి 60 రూపాయలు అంట. నెక్స్ట్ 11/8/2022 ఫామ్ ధర చూద్దాం. హైదరాబాద్లో 380, వరంగల్ 382, రిటైల్ ధర ₹4.40. నెక్స్ట్ చూడండి, ప్రధాని వైఎస్ఆర్ ఎంపీల భేటీ అవ్వడం జరిగింది.